ఘట్టమనేని రమేష్ బాబు, గౌతమి, నదియా నటించినటువంటి బజార్ రోడీ 1988 ఆగస్టు 26వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, అలాగే పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ మీద ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మించినటువంటి ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ సమర్పులుగా వ్యవహరించారు. ఈ సినిమా కథ చాలా విచిత్రంగా జరిగింది. అసలు ఈ సినిమాకి హీరోగా మొట్టమొదటి అనుకున్నది సూపర్ స్టార్ కృష్ణనే. దానికి దర్శకుడు కోదండరామిరెడ్డికి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు అడ్వాన్స్ అమౌంట్ కూడా పే చేశారు. అనేక కథలు చూసిన తర్వాత ఏ కథ కూడా సూపర్ స్టార్కి నచ్చలేదు. అదే తరుణంలో హిందీ రీమేక్ రైట్స్ కూడా తీసుకుందామని ప్రయత్నం చేశారు. నేను చెప్తోంది 88 ఆ ప్రాంతాల్లో. 88కి హిందీ సినిమాలకి రీమేక్ చేసేటువంటి పరిస్థితులు బాగా తగ్గిపోయాయి. ప్రేక్షకుల అభిరుచి మారింది. అప్పటికి దూరదర్శన్ ఎంటర్ అయిపోయింది. చాలా హిందీ సినిమాలు సౌత్లో ఉండేటువంటి వాళ్ళు చూడటం కూడా మొదలుపెట్టారు. కాబట్టి రీమేక్ కనుక చేస్తే ఆ సినిమాలు పెద్దగా ఆడవు అనేటువంటి అభిప్రాయం కూడా నిర్మాతలకు వచ్చింది. దాంతో ఈ సినిమా కథ మళ్ళీ పెండింగ్లో పడింది. చివరికి సత్యమూర్తిని అన్వేషించి సత్యమూర్తికి మంచి కథ కావాలని సూపర్ స్టార్ కృష్ణ కోరటంతో ఆయన ఒక మంచి కథని రెడీ చేశారు. ఆ కథ అందరికీ కూడా నచ్చింది. ఆ కథే బజార్ రోడీ. ఈ సినిమా కథ విన్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణకి ఏమనిపించిందంటే, ఈ సినిమా తను చేయడం కన్నా కూడా ఘట్టమనేని రమేష్ బాబు కనుక చేస్తే బాగుంటుంది, అతనికి సూట్ అవుతుంది, పైగా అతనికి ఒక మంచి ఎలివేషన్ కూడా దొరుకుతుందని భావించి లాస్ట్ మినిట్లో తను తప్పుకొని ఈ సినిమా ప్రాజెక్టులో ఘట్టమనేని రమేష్ బాబుని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే నిజంగా ఈ సినిమా ఆ రోజుల్లో ఒక విజయ దుందుంబి మోగించి ఘట్టమనేని రమేష్ బాబు కెరీర్లోనే ఒక తలమానికం అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అడ్వాన్స్ ఆల్రెడీ పే చేస్తున్నారు కాబట్టి ఏ కోదండరామిరెడ్డి కూడా ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేయడం కూడా జరిగింది. అప్పటికి కోదండరామిరెడ్డికి ఒక విధంగా విజయాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా ఒక మంచి విజయం సాధించి ఒక విధంగా రమేష్ బాబు కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఇప్పటికీ కూడా మనం మర్చిపోయిన చిత్రంగా రూపుదిద్దుకుంది. అసలు ఈ కథ ఎలాగ ప్రారంభమైందంటే, నిజ జీవితంలో జరిగే సంఘటనలే సత్యమూర్తికి ప్రేరణ ఇచ్చాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడు అహోబిలరావు ఈ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు. ఇతనికి రాజకీయ పరపతి, ధన పరపతి, అలాగే స్మగ్లింగ్ యాక్టివిటీసు అన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వాళ్ళ అవినీతిని బయటకు తీసేటువంటి క్రమంలో ఒక జర్నలిస్ట్ శిరీష్గా నదియా ఈ సినిమాలో నటించారు. నదియా ఎప్పుడైతే ఈ సిరీస్ ప్రారంభిస్తుందని తెలియటంతో అతను చేసే అక్రమాలు తారాస్థాయికి వెడతాయి. చివరికి నదియా కూడా అతన్ని ఎదుర్కోవడానికి చట్టం పనికిరాదు, న్యాయం పనికిరాదు, ఇంకేవి కూడా లొంగవు ఇతనికి అని చెప్పేసి తెలుసుకొని అతను కూడా ముళ్ళుని ముళ్ళునితోనే తీయాలి, అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని ఒక రౌడీ మీద ఒక రౌడీనే ప్రయోగించాలని ఒక బజార్ రౌడీని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ బజార్ రౌడీయే ఘట్టమనేని రమేష్ బాబు. ఇందులో ఒక రౌడీకి ఉండేటువంటి ఎలివేషను, అతను అహోబిలరావుతో పోటీ పడేటువంటి సన్నివేశాలు, నేరుగా తలపడేటువంటి సన్నివేశాలు, ఫైట్ సీక్వెన్స్లు, డ్యాన్సులు ఇవన్నీ కనుక చూస్తే ప్రేక్షకుల్లో ఒక కొత్త ఊపిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ల సెలక్షన్ విషయంలో కూడా ఘట్టమనేని రమేష్ బాబు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. ఈరోజు నదియా గురించి మనం చెప్పుకుంటున్నాం, ఎందుకంటే అత్తారింటికి దారి ఇవన్నిటికీ మనం చూసాం. కానీ 1988 ప్రాంతాల్లో నదియా అంటే ఎవరికీ తెలియదు. ఒక తమిళ్లో ఉన్నటువంటి హీరోయిన్, పైగా ఆవిడ నల్లగా కూడా ఉంటారు. ఎంత మేకప్ వేసినా కూడా నల్లగా కనిపిస్తారు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో గౌతమిని ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది. గౌతమి విశాఖపట్నం నుంచి ఇండస్ట్రీకి వెళ్ళారు. అప్పటికి ఆవిడ మంచి విజయాలను అందించున్నారు కాబట్టి ఆవిడని సెలెక్ట్ చేసుకుంటే ఓకే. కానీ నదియాని సెలెక్ట్ చేసేటప్పటికి చాలామంది కనుబొమ్మలు ఎగరేశారు. నదియా అందగత్తె కాదు, అలాగని ఆమె పెద్ద విజయాలు అప్పటికి నమోదు కాలేదు, తెలుగు తెరకి పూర్తిగా కొత్త. అలాంటి అమ్మాయిని కనుక తీసుకొస్తే
తెలుగులో ఆదరిస్తారా అని చెప్పి అనుకున్నారు. కానీ ఆమె నటన, ఆమె నటించేటువంటి తీరు రమేష్ బాబుని ఆకర్షించి ఆయన పట్టుదలగా ఒక అగ్రస్థానం, ఒక మంచి కథానాయక పాత్ర ఆవిడకి ఇవ్వటం జరిగింది. నిజంగా ఒక జర్నలిస్ట్గా కొత్త నటి అనేటువంటి ఫీలింగ్ తెలుగులో రాకుండా ఆవిడ చూపించినటువంటి అభినయం ఈ సినిమాకు కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే గ్లామర్ రోల్లో గౌతమి అతని అందాలను పండించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, రాధ అప్పటికి వీళ్ళ కాంబినేషను సినిమాల్లో రాజ్యం వెళ్తోంది. వీళ్ళిద్దరూ కూడా ఇందులో స్పెషల్ అపీరెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మహేష్ బాబు చాలా చిన్నతనంలో ఇతను కూడా అన్న పక్కన ఇతను నటించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే ఫ్యామిలీలో ఈ ముగ్గురు కూడా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. ముఖ్యంగా సింగారక్కో సిగ్గెందుకే అనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలో ఘట్టమనేని రమేష్ బాబు చేసేటువంటి డ్యాన్సులు, అలాగే అతను ఉల్లాసంగా ఉండేటువంటి తీరు, అలాగే అహోబిలరావుతో పోటీ పడేటువంటి సన్నివేశాల్లో ముఖాముఖి తలబడేటువంటి సన్నివేశాలు, అతను మాట్లాడేటువంటి డైలాగ్ డెలివరీ, ఉచ్చారణ, ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే తెలుగు సినిమాలో చాలామంది పగ్గర నిర్మాతలు అంతా కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా సూపర్ స్టార్ కృష్ణకి తండ్రికి తగ్గ తనయుడు ఇతను అని చెప్పి అనుకున్నారు. ఆ అంచనాకి తగ్గట్టుగానే ఈ సినిమాలో క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో చూపించేటువంటి ఫైట్ సీక్వెన్స్లు కానీ, అలాగే మహేష్ బాబు అలాగే రమేష్ బాబు వీళ్ళిద్దరు కలయికలో ఉండే సీక్వెన్స్లు కానీ, అలాగే రమేష్ బాబు ఫైట్స్లో చూపించేటువంటి ఈజ్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే తండ్రికి ఉన్నటువంటి గుణాలనే పుడికి పుచ్చుకున్నాడని చెప్పి కూడా ఆ రోజు అభిమానులు భావించారు. అలాగే సినిమా హాల్ ముందు కూడా ఈ టికెట్కి క్యూలు నిలబడిలో ఉన్నప్పుడు ఈ విషయాలే డిస్కషన్ చేసుకోవడం కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడిగా ఉండేది కాబట్టి రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఇది ఒక రికార్డునే నెలకొల్పింది. చాలా చోట్ల 50 రోజుల వరకు కూడా ఈ సినిమా థియేటర్స్ సి క్లాస్ సెంటర్లోనూ, బి క్లాస్ సెంటర్లోనూ, ఏ క్లాస్ సెంటర్లో ఇలా తేడా లేకుండా హౌస్ఫుల్స్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే టౌన్ రికార్డుని నెలకొల్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. ఉప్పలపాటి సూర్యనారాయణబాబుకి నిర్మాతగా ఒక అగ్రస్థాయిలో కలెక్షన్స్లో తిరుగులేదని నిరూపించుకున్నటువంటి చిత్రమే ఈ బజార్ రోడీ. బజార్ రోడీ అద్భుత విజయం తర్వాత మహేష్ బాబు ఆ తర్వాత బాలనటుడిగానే కొనసాగారు. రమేష్ బాబు కూడా అనేక సినిమాల్లో నటించారు. అతనికి మంచి విజయాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ఆ రోజుల్లో లేదు. అలాగే అతను చేసేటువంటి విజయాల్ని అంతగా ప్రస్తుతించేటువంటి వాళ్ళు కూడా కరువయ్యారు. అలాగే నామమాత్రపు విజయాలను కూడా హైలైట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అతనికి ఇవేను యావరేజ్ అయినా సరే అవి ఫెయిల్యూర్ అయినటువంటి టాక్ కూడా ఆ రోజుల్లో రావటం ఒక దురదృష్టకరం. ఎందుకంటే అన్నాచెల్లి సినిమా తీసుకుంటే అన్నాచెల్లి సినిమాలో కూడా అద్భుతమైన నటన, ఆ సినిమా మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. అతను అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. రఫ్ అండ్ టఫ్గా ఈరోజు హీరోలు కనిపిస్తున్నారు. ఈ రఫ్ అండ్ టఫ్ లుక్ని ఆ రోజుల్లోనే కనపరిచాడు రమేష్ బాబు. ఒక పక్క సాఫ్ట్ రోల్స్ చినికిషుడు లాంటి సినిమాల్లో చేస్తే రఫ్ అండ్ టఫ్గా ఉండేటువంటి రోలు బజారోడీలో చేసి ఒక మాస్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి క్యాలిబర్ తనకుందని, పైగా థియేటర్స్ని ఫుల్ చేసేటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించేటువంటి సామర్థ్యం తనకుందని ఈ బజారోడీ ద్వారా కూడా అతను నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, కథ విషయంలో కానీ, కథా గమనం విషయంలో కానీ స్క్రీన్ మీద ఉన్నటువంటి స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. సత్యమూర్తి చాలా మంచి కథలు అందించారు. ఆ మంచి కథల్లో ఈ బజార్ రోడీ కూడా ఒకటి. సత్యనారాయణ ఆ టైంలో విలనిజాన్ని ఒక విధంగా పరాకాష్కి తీసుకెళ్లారు. ముఖ్యంగా వై విజయ, ఈ వై విజయ క్యారెక్టర్ కూడా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే తను ఇంకోళ్ళ వైఫ్ని తీసుకొచ్చి తన భార్యగా చలామణి చేసేటువంటి క్యారెక్టరు. అంత విలనిజం ఈ సత్యనారాయణ దీంట్లో అహోబిలరావు క్యారెక్టర్లో కనబడుతుంది.
అలాగే డబ్బుకి ఏ పనైనా చేసేటువంటి భర్తగా కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆ టైంలో కోట శ్రీనివాసరావు పరిస్థితి సినిమాలు బయటకు దొరకనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మండలాధీశుడు రిలీజ్ అయిన తర్వాత అతనికి కొన్ని సినిమాలు రాలేదు. అటువంటి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ తన బ్యానర్లోనూ అలాగే తన సొంత బ్యానరే కాకుండా తన నిర్మాతల బ్యానర్స్లో కూడా మరి కోట శ్రీనివాసరావుకి అవకాశాలు ఇప్పించి అతను నిలదొక్కుకోవడానికి చాలా వరకు హెల్ప్ చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాలో కూడా ఒక మంచి వేషం ఇప్పించడం జరిగింది. ఏదేమైనా సరే ఆ రోజుల్లో బజార్ రోడీ ఒక సెన్సేషన్, ఒక అద్భుతం, ఒక రికార్డు కలెక్షన్స్లో సునామీ. ఈరోజు ఈనాటి యువతరం ఎవరికి కూడా బహుశా ఈ సినిమాల గురించి అంత తెలియకపోవచ్చనే ఉద్దేశంతోనే యూట్యూబ్లో కూడా పరిశీలించాను. బజార్ రోడీ గురించి ఏ విశ్లేషణ కూడా లేదు. అందుకే గత విషయాలని సేకరించి ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజుల్లో బజార్ రోడీ సినిమా రిలీజ్ అయినప్పుడు 1 వీక్ దాటినా కూడా థియేటర్ ముందు క్యూలు కట్టి జనాలు ఉండటం నాకు పర్సనల్గా తెలుసు. ఈరోజు వాళ్ళ అబ్బాయి ఘట్టమనేని మరి జయకృష్ణ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అనిపించుకునే రీతిలో శ్రీనివాస మంగాపురం కూడా అద్భుత విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి అభిమానులకి మరి ఘట్టమనేని జయకృష్ణ ఫాదర్ అయినటువంటి రమేష్ బాబు విజయాలు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ని సమర్పించడం జరుగుతుంది. మీకేమనిపించింది? మీ అభిప్రాయాలు ఏంటి నాకు తెలియచేయండి. కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యాబాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.